మదనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీకి విజయాన్ని అందించారు. ద్వారకానాథ్ రెడ్డి మెజార్టీ 10,103 ఓట్లు. ఇక పులవర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 43,852 ఓట్ల మెజార్టీని పులవర్తి నాని సాధించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 25,081 ఓట్ల మెజార్టీతో నల్లారి గెలుపొందారు. ఆరణి శ్రీనివాసులు తిరుపతి నుంచి పోటీ చేశారు. ఆరణి శ్రీనివాసులు జనసేనకు విజయాన్ని అందించారు. 61,956 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. షాజహాన్ బాషా మదనపల్లె నియోజకవర్గం నుంచి గెలిచి టీడీపీకి విజయాన్ని అందించారు. 5,599 ఓట్లతో గెలుపొందారు. బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 43,304 ఓట్ల మెజార్టీతో సుధీర్ రెడ్డి గెలుపొందారు. రామచంద్రారెడ్డి గెలుపొందారు. వైసీపీకి విజయాన్ని అందించారు. పొంగనూరు నుంచి పోటీ చేసి 6,095 ఓట్ల మెజార్టీతో రామచంద్రారెడ్డి వైసీపీకి విజయాన్ని అందించారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మనం చూస్తే జగన్మోహన్ చిత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 14,604 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి 48,006 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గెలిచారు. ఇక పిఎం థామస్ గంగాధర నెల్లూరు జిల్లా నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 26,011 ఓట్ల మెజార్టీతో థామస్ గెలుపొందారు. అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి గెలుపొందారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 20,122 ఓట్ల మెజార్టీతో పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. గాలి భానుప్రకాష్ రోజాపై గెలిచారు. నగరం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 45,004 ఓట్ల మెజార్టీతో భానుప్రకాష్ గెలుపొందారు. ఇక మురళీమోహన్ పూతలపట్టు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 15,634 ఓట్ల మెజార్టీతో మురళీమోహన్ గెలుపొందారు. కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 3,739 ఓట్ల మెజార్టీతో కోనేటి ఆదిమూలం సత్యవేడు నుంచి గెలుపొందారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మనం వివరాలు చూద్దాం. అనంతపురం వెళ్దాం. అనంతపురం నియోజకవర్గం కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం నియోజకవర్గంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.